ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2026 సంక్రాంతికి గట్టి పోటీ నడుస్తోంది. ఆల్రెడీ 7 సినిమాలు కర్చీఫ్ వేసేసాయి. ఈ సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నామని బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఎవ్వరూ తగ్గమన్నట్టు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు అని వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులు వస్తాయి. మరి ఈ 7 డ్రాప్ అయ్యే సినిమాలెన్ని అవేంటో చూద్దామా? సంక్రాంతికి వస్తున్నామని 7 సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇందులో 5 స్ట్రైట్ మూవీస్ కాగా 2 డబ్బింగ్ సినిమాలున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో పాటు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా సంక్రాంతికే వస్తానని పట్టుబడుతోంది. పెద్దవాళ్ళు రేస్ లో ఉంటే మాకేంటి అన్నట్టు కుర్ర హీరోస్ నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు, శర్వానంద్, నారీ నారీ, నడుమ మురారి కూడా సంక్రాంతి రిలీజ్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే శివకార్తికేయన్ పరాశక్తి, విజయ్ జననాయకన్ కూడా రేస్ లో ఉన్నాయి. స్ట్రైట్ మూవీస్ కే థియేటర్స్ దొరకవనుకుంటే 2 తమిళ చిత్రాలు రేస్ లో ఉన్నాయి. విజయ్ జననాయకన్ భగవంత్ కేసరికి రీమేక్ కావడంతో బాలయ్య ప్లేస్ లో ఈ 60 హీరోని చూడాలన్న ఇంట్రెస్ట్ తెలుగు ఆడియన్స్ కి ఉండదు. శివకార్తికేయన్ నటించిన పరాశక్తి రేస్ లో ఉన్నా ఇంత కాంపిటీషన్ లో థియేటర్స్ దొరకవు. ఈ లెక్కన ఈ 2 సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నా లేనట్టే లెక్క. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చిరంజీవికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సంక్రాంతి సెంటిమెంటే. F2, సరిలేరు మీకెవరు సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ రేంజ్ పెంచుకున్నాడు. సంక్రాంతికి కన్ఫర్మ్ అయిన టికెట్ ఏదైనా ఉంది అంటే అది మనశంకర వరప్రసాదే. ఆల్రెడీ క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని శరవేగంగా సంక్రాంతి వైపు దూసుకుపోతోంది. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత సంక్రాంతికి కన్ఫర్మ్ గా వచ్చే సినిమా రాజాసాబ్. ఇప్పటికే చాలా వాయిదాలు పడి సంక్రాంతికి వస్తున్నాము అని అనౌన్స్ చేశారు. రాజాసాబ్ రిలీజ్ పై కన్ఫ్యూజన్ వచ్చిన ప్రతిసారి మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఆనవాయితీగా మారుతోంది. ఇప్పటికే రావాల్సిన ఫస్ట్ సింగిల్ మొహం చాటేయడంతో రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ అనుమానాలు రేకెత్తిస్తోంది. రవితేజ కొత్త సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి సందడి లేకపోవడంతో సంక్రాంతి నుంచి అవుట్ అయిందనుకున్నారు అంతా. అయితే ఉన్నట్టుండి గ్లిమ్స్ తో సంక్రాంతికి వస్తున్నామని సైలెంట్ గా షాక్ ఇచ్చింది. పండక్కి వస్తామని చెప్తూ సినిమాను ప్రారంభించారు. మేకర్స్ హడావిడి చూస్తుంటే మాట నిలబెట్టుకునేటట్టే కనిపిస్తున్నారు. శర్వానంద్, నారీ నారీ, నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు కూడా రేస్ లో ఉన్న డౌట్ అంతా ఇద్దరిదే. ఏ పండగొచ్చినా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సంక్రాంతికి వస్తున్నామంటున్నారు. ఆ మధ్య దీపావళి సందర్భంగా స్పెషల్ వీడియోతో ప్రమోషన్ చేశాడు నవీన్. అయితే మేకర్స్ మాత్రం ఆలోచనలో పడ్డారని తెలిసింది. శర్వానంద్, నారీ నారీ, నడుమ మురారి పరిస్థితి కూడా ఇలాగే ఉందని సమాచారం.